స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో కీలకమైనటువంటి అంశం చంద్రబాబు గారికి కేసుది ఏదైతే ఉందో ఆయన ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారు. ముందు హెల్త్ గ్రౌండ్ మీద టెంపరరీ బెయిల్, ఆ తర్వాతన అదే హెల్త్ గ్రౌండ్ని తో పాటుగా మరికొన్ని పాయింట్స్ని కంపేర్ చేస్తూ ఆయన పూర్తి రిలీజ్ చేయడం అన్నటువంటి జరిగింది. అయితే ఇప్పుడు ఆ కేసుకు సంబంధించినటువంటి అంశం ఓ పక్కన కింద కోర్టులో ఉన్నటువంటి సందర్భంలో అసలు ఈ మొత్తం వ్యవహారం మీద సిబిఐ దర్యాప్తు చేయించాలన్నటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్ మరొక నెల రోజుల పాటు వాయిదా పడింది. కోర్టులలో జడ్జిల్ని కొనటం కాదు, న్యాయాన్ని కొనటం కాదు, న్యాయస్థానంలో లేదా న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని, లూప్ లైన్స్ని వాడుకుంటూ తమకు అనుగుణంగా చేయడమే కోర్టు మేనేజ్మెంట్. పోల్ మేనేజ్మెంట్ ఎట్లాగో లీగల్ మేనేజ్మెంట్ అది అంటే అది నేను ఇంతకుముందు చాలాసార్లు ప్రస్తావించాను. మనకు కావాల్సిన జడ్జి దగ్గరికి వెళ్ళేటట్టుగా ఎలాగ బిహేవ్ చేయాలి అట్లాగా. అదేవిధంగా ఇందులో జరుగుతున్నటువంటిది ఏంటంటే వాయిదాలు వేసుకుంటూ రావడం. ఫస్ట్ ట్రిప్ అయితే అందరికీ నోటీసులు రేపుకే వాయిదా అనగా ముందు రోజు నోటీసులు ఇచ్చారు. రెండోసారి ఇంకా అవ్వలేదు అంటున్నారు. కంటిన్యూగా ఓవరాల్గా చూసుకుంటుంటే నోటీసులు అందవు, విచారణలు వాయిదా పడుతుంటాయి. సిబిఐ దర్యాప్తు అనేది కనుక ప్రభుత్వం ఆల్రెడీ మాకు రెడీ సిబిఐ దర్యాప్తు అని చెప్పేసింది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వానికి అభ్యంతరం లేదు, పిటిషనర్కి అభ్యంతరం లేనప్పుడు ఇచ్చేయచ్చు. అది చంద్రబాబు నాయుడు అభ్యంతరం చెప్పాలి. చెప్తే కనుక అప్పుడు సిఐడి విచారణకు ఆయన ఒప్పుకున్నట్టు అవుతుంది. టెక్నికల్గా అది అలా ఇరికించడమే వీళ్ళ ఉద్దేశం. కాబట్టి సిబిఐ అలా కాదు, మాకు సిబిఐ దర్యాప్తు సమ్మతం అంటే సిబిఐ కేసులో ఎఫ్ఐఆర్లో ఆయన నిందితుడుగా ఉంటుంది, లైఫ్ లాంగ్ అది ఇబ్బంది పడుతుంది. కాబట్టి అక్కడ ఈ కేసునే సాగతీయాలన్నటువంటి బాబు ధోరణికి అనుగుణంగానే వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి.